సీతాదేవికి హనుమంతుడిని చంపాలన్నంత కోపం వచ్చింది అని మీకు తెలుసా? సీతాదేవి హనుమంతుడిని తన కొడుకులాగా భావించేది. రాముడు మరియు సీతాదేవి ఇద్దరు అయోధ్యకు వస్తారు. సీతాదేవి మనసులో, నేను నా ప్రభువుకి ఇన్ని సంవత్సరములు దూరంగా ఉన్నాను కదా, ఇక నుండి నా ప్రభువుకి ప్రతి క్షణం నేనే సేవలు చేసుకుంటాను అని అనుకుంటుంది. రాముడికి నుదిటి మీద చెమటలు పడుతుంటే సీతాదేవి తన చీరతో తుడుద్దాం అనుకుంటుండగా ఆమె కన్నా ముందే హనుమంతుడు ఆయన బట్టతో రాముడి నుదిటి మీద చెమటలు తుడుస్తాడు. ఆ రోజు రాత్రి రాముడు నిద్రపోతున్నప్పుడు, నా ప్రభువు నా కోసం లంక వరకు నడుచుకుంటూ వచ్చాడు కదా, పాపం పాదాలు నొప్పిగా ఉంటాయేమోనని ఆయనకి పాదసేవ చేసుకుందాం అని సీతాదేవి వెళ్ళగా అప్పటికే హనుమంతుడు రాముడు కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం రాముడికి తలస్నానం చేపిద్దాం అని నూనె తీసుకుని వచ్చేలోపు హనుమంతుడు రాముడి తల మీద నూనె పోసి స్నానం చేపిస్తూ ఉంటాడు. ఆ రోజు సీతాదేవి ఆమె చేతులతో విందు ఏర్పాటు చేసి రాముడిని పిలవడానికి వెళ్ళగా అప్పటికే హనుమంతుడు రాముడి కోసం ఎన్నో రకాల పళ్ళు తెచ్చి తినిపిస్తూ ఉంటాడు. రాముడు అప్పటికే చాలా పళ్ళు తినేసి ఉంటాడు. అమ్మో సీత, నేను ఇక ఏమీ తినలేను అని సీతాదేవితో అంటాడు. ఇవన్నీ చూసి సీతాదేవికి చాలా బాధ మరియు కోపం వస్తూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఒక రోజు ఒక చిన్న పిల్ల హనుమంతుడిని కలవడానికి వస్తుంది. ఆమె ఆ రోజు మొత్తం ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఆ చోటు నుండి కదలనివ్వకుండా చేసి విసిగిస్తూ ఉంటుంది. హనుమంతుడికి చాలా కోపం వేసి, తల్లి, మీరు ఎవరో కాని కావాలనే నన్ను ఈ చోటు నుండి కదలనివ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు. నన్ను కొద్దిసేపు ఏకాంతంగా వదిలేయండి అని అంటాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, ఎందుకు మిమ్మల్ని నేను ఒక్క క్షణం వదిలేయాలి? మీరు రాముడిని ఒక్క క్షణం అయినా ఏకాంతంగా వదిలేరా అని అంటుంది. ఈ ఒక మాట వినగానే హనుమంతుడు సీతాదేవికి కలిగించిన బాధ మొత్తం గుర్తుకు వస్తుంది. నన్ను క్షమించు తల్లి, నా తప్పుని గుర్తు చేసిన మీరు సామాన్యురాలు కాదు. మీరు ఇక నిజ స్వరూపంలోకి మారి నాకు దర్శనం ఇవ్వండి అని నమస్కరిస్తాడు. ఆ అమ్మాయి రూపంలో వచ్చింది మన పార్వతీదేవినే. చూడు హనుమా, నీకు రాముడి మీద ఉన్న ప్రేమ మా అందరికీ తెలుసు, కానీ నువ్వు ఇలా ఒక్క క్షణం కూడా సీతని రాముడికి సేవలు చేసుకోనివ్వకపోవడం సీతని చాలా బాధకి గురి చేస్తుంది అని చెబుతుంది. అప్పటి నుండి సీతాదేవి సేవలు చేశాక తరువాత హనుమంతుడు మిగతా సేవలు చేయడం మొదలు పెట్టాడు. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి.